జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఇప్పుడు జరగబోయేటువంటి హనుమాన్ జయంతి సందర్భంగా లక్షలాది మంది భక్తులు విచ్చేస్తుంటారు. నిత్యం కూడా వేలాది మంది భక్తులు వస్తారు. అయితే ఇవాళ జిల్లా కలెక్టర్కు మాజీ డైరెక్టర్గా ఉన్నటువంటి ప్రవీణ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. నాసి రకమైనటువంటి ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. అన్నదానంతో పాటు పులిహోర లడ్డులు కూడా నాణ్యత లోపించింది. దీంతో భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారంతా కూడా పూర్తి స్థాయిలో అనారోగ్యం బారిన పడతారు. తక్షణమే చర్యలు తీసుకొని ఈ సందర్భంగా ప్రవీణ్ అనేటువంటి మాజీ డైరెక్టర్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మరొక వార్త, గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో భీమారంను మండలంగా ఏర్పాటు చేశారు. అయితే అప్పటికే మౌలిక వసతులు కొన్ని కల్పించినప్పటికీ కూడా ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు భీమారం మండల కేంద్రంలో ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆక్రమించుకున్నారు కబ్జాదారులు. ఈ క్రమంలో ఆ కబ్జాదారుల చెర నుంచి విడిపించి వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు అక్కడ ఆ కబ్జా ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా భీమారం వాసులు డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించి అక్కడే నిరసన తెలిపారు. పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్న పక్షంలో తామంతా కూడా మరోసారి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సందర్భంగా చెప్పడం జరిగింది. మరొక వార్త, రానున్న 15-20 రోజుల్లో మామిడికాయల కొనుగోలు ప్రారంభం కాబోతుంది. జగిత్యాల బ్రాండ్ అంటేనే మామిడి ఒక బ్రాండ్గా నిలిచింది. ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా జగిత్యాలకు ఒక మ్యాంగోకు ఒక ఇమేజ్ ఉంది. ఈ క్రమంలో పూర్తిగా దళారుల చేతిలో మ్యాంగో రైతులు నష్టపోతున్నారు, కౌలు రైతులు కూడా నష్టపోతున్నారు. తక్షణమే దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కలెక్టర్కు ఇవాళ విన్నవించారు. పూర్తి స్థాయిలో బహిరంగ వేలం వేసి పంట ఈ మామిడికి సంబంధించినటువంటి రైతులకు న్యాయం చేయాలని సందర్భంగా కోరడం జరిగింది. దళిత బంధుకు సంబంధించి రెండో విడత తమంతా అర్హులుగా తమ లిస్టులో కూడా పేరు వచ్చినప్పటికీ ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ తమకు దళిత బంధు నిధులు కలెక్టరేట్లో జమ అయినప్పటికీ కూడా తమకు ఇవ్వట్లేదంటూ ఇవాళ కతలాపూర్ మండలం చెందినటువంటి అనేక మంది దళిత బంధు లబ్ధిదారులు పొందినటువంటి వారు ఇవాళ కలెక్టరేట్కు రావడం జరిగింది. వారు ఖచ్చితంగా తమకు అమౌంట్ జమ అయినట్టు తమకు వచ్చినట్టు కూడా చెప్పడం జరిగింది. కానీ ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయి తక్షణమే తమకు డబ్బులు విడుదల చేయాలంటూ కూడా ఈ దళిత బంధుకు సంబంధించినటువంటి లబ్ధిదారులంతా కూడా ఇవాళ కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. లేని పక్షంలో తామంతా కూడా పెద్ద ఎత్తున దళితులంతా ఉద్యమిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.